హలో హాయ్, వెల్కమ్ టు మెనీ మోటాక్స్. ఈ రోజు వీడియోలో ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా, అలాంటి ఉల్లి కాడలతో మంచి రెసిపీ అయితే హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నీళ్ళు అనేవి బాగా కాగాయి కదా, చూడండి. దీంట్లో ఇప్పుడు మనం ఎండు చేపలనే వేద్దాము. ఎండు చేపలు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ వాటర్లో అయితే వాష్ చేద్దాము. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి చేద్దాము, క్లీన్ చేద్దాము. చూడండి ఎంత తెల్లగా వస్తాయో చేపలు అనేవి. ఇలాగా ఒక 2 టైమ్స్ చేసుకుంటే చేపలు అనేవి చాలా తెల్లగా ఉంటాయి, క్లీన్ గా ఉంటాయి. ఈ వాటర్ చూడండి ఎలా, వేస్ట్ వాటర్ ఎలా వచ్చాయో. ఇందాక వైట్ గా ఉన్నాయి. ఇలాగే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో కావాలి అనుకుంటే కొంచెం పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇందాక చేపలకి ఇప్పుడు చేపలకి డిఫరెంట్ చూడండి. మ్యాక్సిమం మీకు ఈ వాటర్ చూస్తే అర్థమైపోయి ఉంటాయి ఎంత క్లీన్ అయ్యాయో చేపలు. ఇలాగా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కాక కొంచెం పసుపు అనేది యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇవి ఎండు చేపలు అనేవి వేద్దాము. మెత్తలు అంటారు కదా, ఇలాగా పసుపులో వేయడం వల్ల ఏంటంటే ఒక చేపకోటి అతుక్కోవు, కింద బాండికి కూడా అతుక్కోవు కదా, చాలా ఈజీగా తీసుకోవచ్చు. చాలా మంది ఇలా అతుక్కుంటాయని చెప్పి చేపలని ఫ్రై కూడా చేయరు. బాండికి చూసారా ఎలాంటిది ఏమీ అతుక్కోవట్లేదు. మనకి పసుపు చాలా యాంటీబయాటిక్ గా కూడా పనిచేస్తుంది మనకి. వీటిని ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాము. అయితే బాగా మగ్గనివ్వాలి. వీటిలోనే ఫ్రై చేసిన ఎండు చేపలు కూడా వేసేద్దాము. ఉల్లిపాయలు బాగా మగ్గాయి. దీంట్లో ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాము. ఉల్లికాడలు ఇంగ్లీష్ లో అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. ఇవైతే చాలా హెల్త్ కి చాలా మంచిది. దీంట్లో ఫైబర్ ఉంటది. ఫైబర్ కానీ చాలా ఈజీగా డైజెషన్ అవుద్ది, ఎలాంటిది ఏమీ ఉండదు. ఈ ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతాయి చక్కగా. ఇలాగే ఈజీగా డైజెషన్ అయ్యాయి తింటే చాలా మంచిది హెల్త్ కి. మ్యాక్సిమం వీటి గురించి చాలా మందికి తెలియదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. వీటికి ఆనియన్స్ తో పోల్చుకుంటే ఆనియన్స్ కన్నా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి కాస్ట్ కూడా చాలా తక్కువే. ఉల్లి కాడలు వినే ఉంటారు కదా, ఉల్లిపాయ తయారయ్యే ముందు కాడల్లా వస్తాయి కదా, అవి లేతగా ఉన్నాయి. ఇలాగా మార్కెట్ లో అయితే అమ్ముతారు మనకి. మగ్గనిద్దాం బాగా. మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు, మేబీ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఎక్కువ టమాటా వేసి ప్రిపేర్ చేస్తారు. టమాటా లేకపోతే పెసరపప్పు అలాగా. ఇలాగా ఎండు చేపలు వేసి అయితే మ్యాక్సిమం అసలు ఎవరు అయితే ట్రై చేయరు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇప్పుడు వీటినన్నింటినీ మగ్గనిద్దాము.
ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అంతా మగ్గిపోయాయి, చూసారు కదా, చాలా దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో అయితే టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాం. వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి, పచ్చిదనం అంతా పోయేంత వరకు. చక్క కర్రీలో గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇలాగా చేసిన కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్తో చేసిన కర్రీ చాలా బాగుంటుంది. మన చపాతీలో వాటిలలో కూడా వేసుకోవచ్చు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్లో కెరోటిన్ అనేది ఉంటుంది, మన కళ్ళకు చాలా మంచిది. కళ్ళ కింద ముడతలు అలాంటివి ఏమీ కూడా పడవు, కంటికి కూడా చాలా మంచిది కెరోటిన్ అనేది. టమాటాలన్నీ బాగా మగ్గనివ్వాలి. దీంట్లో కొంచెం పసుపు, కారం అయితే యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేద్దాము, అంతా మిక్స్ అయ్యేంత వరకు. దీంట్లో ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము, మీ టేస్ట్కి తగ్గట్లు. ఒకవేళ మీరు ఎండు చేపలు అవి కావాలి అనుకుంటే లాస్ట్నైనా వేసుకోవచ్చు, ఇలా లేకపోతే కర్రీలో అయినా ఒకసారి ఉంచేసుకోవచ్చు. ఈ ఉల్లికాడల్లో వైటమిన్ సి కూడా ఉంటుంది, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నిటినీ కూడా కరిగిస్తుంది. చక్కగా మంచిగా బ్లడ్ అనేది మంచిగా సప్లై అవుద్ది. ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది, హెల్తీ ఫుడ్ ఇదైతే. ఎవరైనా తినొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుద్ది ఎంత టేస్టీగా ఉంటుందో. దాన్ని బట్టి ఇంకా మీరు దీన్ని అయితే విడిచిపెట్టరు. మ్యాక్సిమం వీటి బెనిఫిట్స్, ఈ టేస్ట్ అయితే తెలిస్తే అయితే వదిలిపెట్టరు వీటిని. వీటిలో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా కర్రీ మొత్తం కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు, అంటే మనకి బాగా ఉడికిందని అర్థం అవ్వాలంటే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ ఏమైనా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోనే రోటీలో, చపాతీలో, రైస్లో దేంట్లోనే యాడ్ చేసుకోవచ్చు, తెగ తినొచ్చు, చాలా బాగుంటుంది. వీటి వల్ల అయితే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా చాలా మంచిది స్ప్రింగ్ ఆనియన్స్ అనేది. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకొని అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి, చాలా హెల్దీ. చాలా టేస్టీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్తో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.